అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చిన దాఖలు లేవు. ఆ సేవా కార్యక్రమాలు పాలు పంచుకున్న పరిస్థితులు లేవు. ఈ విధంగా ఉండడం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉబ్బిగవుతున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎనగని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం, ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు, వారికి చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద లేనిపోని అభాండాలు వేయగా ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరంగా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాథలు, అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కావలి ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరులో ఉన్న వ్యాపారాలు కూడా వదులుకొని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను, అది వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తులు ఎత్తుకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది కూడా లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే రాత రాస్తుందో ఆ రాతని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే కమ్మారు, వాళ్ళు కమ్మారు, వాళ్ళు వచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్గా నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటాం, అదేదో ఇనాము, అదేదో ఆగస్తాగా అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు. ఆగస్తారు సెంచరీ ప్రైవేట్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే కదా ఆ కాపీ కూడా నా కాడ ఉంది, ఇవ్వండి, ఇదిగోండి. వాళ్ళు అంటున్నారు కదా ఆగస్తా కాపీ కూడా ఆ రికార్డ్స్ అక్కడే వాగే ఇచ్చింది, ఆఫీసులోనే ఇచ్చింది ఆగస్తా కాపీ. దాంట్లో మొత్తం మేము తీసుకున్న 773 సర్వే నెంబరు, ఇదిగో పట్టా భూమని అంతా ఉంది, అడంగులు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద 3 డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇది సెంచరీ ప్రైవేట్స్ నుంచి. ఆ ఒరిజినల్స్ కూడా నా కాడ ఉన్నాయి. మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను. ఒరిజినల్స్ కాపీ, జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెంచరీ ప్రైవేట్స్ ఎవరు కాడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడంటే కొనింది 2011 వాళ్ళు కొన్నది ఉంది. అట్లాగే ఆ 2011 కొన్న అమ్మేవి కదా, వాళ్ళు ఎవరికాడి నుంచి కొన్నది దానికి ముందు డాక్యుమెంటు అది ఉంది. అదేవిధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ఇది కొనింది 2008 ఉన్నాయి, అవి ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించి
మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను. కన్వర్షన్ కాపీ, ల్యాండ్ కన్వర్షన్ కాపీ, ల్యాండ్ యూసేజ్ కాపీ, దానికి సంబంధించి అందరూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసుకు, ఎంఆర్ఓ అందరూ సైన్ చేస్తున్నారు. కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి. ఇంత క్లియర్గా ఉంటే వాళ్ళు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు. ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ వెంచర్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాం. నేనేం రేవటేయలేదు. నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ చేయమని ఇచ్చేసాను. దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంటు దీంట్లో క్లియర్గా కూడా పొందుపోతున్నాం. 14 ఎకరాల 44 సెంట్లు భూమిని నా పేరుతో ల్యాండ్ కన్వర్షన్ చేయించి నోడా నామ్స్ ప్రకారం మీరు రోడ్లు, డ్రైన్స్, విద్యుత్తు, పార్కు, అత్యాధునిక వస్తువులు ఈ భూమిని అభివృద్ధి చేయవలనని కండిషన్ గడిపెట్టింది. ఈ విధంగా ఉన్న పరిస్థితిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి తొత్తు ఈ బుధదగ కార్యక్రమం ఒక ఉదయగిరి నాయకుని ప్రోద్బలంతో, ఉదయగిరి మండల నాయకుని ప్రోద్బలంతో ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నన్ను భ్రష్టు పట్టించాలి, ఏ విధంగా ప్రతాప్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డి కుమారుని కానీ భ్రష్టు పట్టించాలి అని ఈరోజు ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. లీగల్గా నేను పోరాడేది ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నా కదా. వాడు అమ్మ అబ్బకి పుట్టుంటే ఎవడైతే నా మీద కథనాలు వేశాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి ఫ్రాడ్ అని చెప్పను. మొత్తం ల్యాండ్ ఏదైనా అనాథాశ్రమం వ్యాపించేస్తాను మొత్తం ఛాలెంజ్. నేనెందుకు పోరాడండి న్యాయంగా నిరూపించమని నేను ఇస్తాను. వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి, నేను ఇస్తున్నాను కదా మీకు డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా, కరెక్ట్ కాడికి ఎత్తుకోబోండి, లేదా ఇంకెక్కడికైనా పోండి, ఎక్కడికైనా పోండి. ఇది తప్పు అని చెబితే అనాథాశ్రమంకి అట్టగా కాసి ఇచ్చేస్తాను నేను. అజాగడన్న బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో కాకపోతున్నాడు. ఎందుకంటే ఆడ తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు నెల్లూరు జిల్లాగా ఫుల్ భయం పట్టుకుంది. ఇక్కడ గెలిచే సీట్లు ఎక్కడ కనిపించడం లేదు వాళ్ళకి కనుచూపు మేగో. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీటింగ్ చూశారు, కుర్చీలన్నీ కాగి ఏం చేయాలా, ఏదో ఒకటి బోధ జరిగే కార్యక్రమం పెట్టాగా అని ఈరోజు మా మీద బోధ జరిగేదానికి ఉదయగంటగా ఇదంట మా అన్ని సీట్లు కూడా ఎప్పుడో కన్ఫామ్ అయిపోయినాయి. ఆల్రెడీ మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాము. ఆల్మోస్ట్ గడపకి అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ వైద్యుగా మేము పోతా ఉన్నాము. మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా మేము మా ప్రత్యేకంగా మునిగిపోయి ఉన్నాము అంతా. ఈ హోమోస్ ఫేమోస్ అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఏంది మీకు బాగా కనిపిస్తూ ఉంది. డెమాలిషన్ చేస్తున్నారు కాంపౌండ్. 3 రోజుల కిందట డెమాలిషన్ చేస్తున్నారు. కావలి ముసునూరులో ఇందాక చెప్పా కదా మండల నాయకుడు ఆయన కబ్జా చేసిన కాంపౌండు కట్టేసి అంతా ఆ ఊరికి పోయేసి మాకు ఇచ్చిన సైట్ నువ్వు ఎట్ట ఆకుపోయి చేస్తామని కట్టేసి కొట్టేశాడు. కాంపౌండు 58 ఎకరాలకి సంబంధించిన కాంపౌండు పగలగొట్టేశాడు. ఆ కాంపౌండ్ చూడండి ఈ ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికను ఆ వెనక ఉన్నాడు చెబుతూ అతను ఇక్కడ చెప్పండి పోయి ఎత్తుకోమని. చూద్దు రండి నేనే వస్తా చూపిస్తాను. తర్వాత 58 ఎకరాలు అతను కొన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని చుట్టూ కాంపౌండ్ వేస్తున్నాడు. చెబుతూ నువ్వు చూడ పట్టుగా ఎందుకంటే కావాడు కదా, ఇగో చూడు అని మొత్తం
ఇదిగో ఈ కాంపౌండ్ కట్టుంటే కొట్టేశారు, మొత్తం పగ కొట్టేశారు, ఆక్యుపై చేస్తుంటే. ఈ విధంగా 58 ఎకరాలు కొన్నాడు, దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ కట్టేశాడు, దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ ప్లాన్ చేసాడు. దాంట్లో 12 ఎకరాల భూమి గవర్నమెంట్ ఉంది, దాన్ని ఎట్టా ఉంటే కాంపౌండ్ కడతారు. అది ఆ ఏబిఎన్ మహేష్కో రాధాకృష్ణ గారు పోయి చెప్పి మా చెవితుని గారు తీసుకెళ్ళి అది వీడియో తీసి దాని మీద ఎంక్వైరీ అయిపోయింది. కావగా నీకు ఇంకా ఆడతా